అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తప్పు. రచయిత చలసాని ఉషారాణి గారు. ఇక కథలోకి వెళితే, మాధవి చాలా అసహనంగా ఉంది. తన భర్త బ్యాంకు నుండి ఎప్పుడు వస్తాడా అని తెగ ఎదురు చూస్తోంది. అమ్మాయి మాధవి, ఒక గ్లాసుడు పంచదార ఇస్తావు, ఈసారి రేషన్ రాగానే తెచ్చిస్తాను అంటూ పక్కింటి కామాక్షి పిన్ని గోడ మీదుగా కేకలు పెడుతోంది. వస్తున్నా పిన్ని అంటూ ఆమె చేతిలో గ్లాస్ అందుకొని నిండుగా పంచదార నింపి ఇచ్చేసి వెనుదిరిగింది. అదేంటే అమ్మాయి అట్లా ఉన్నావు, ఒంట్లో నలతగా ఉందా ఏం అంటూ ప్రశ్నిస్తున్న కామాక్షి దగ్గర ఆగకుండా, అబ్బే ఏం లేదు పిన్ని అంటూ వచ్చేసింది. అదే ఇంకో రోజు అయి ఉంటే పోయిన నెలలో ఆమె తీసుకున్న పంచదార గురించి, ఈ నెల మొదట్లో 2 రోజుల్లో ఇస్తానని తీసుకున్న 100 రూపాయల గురించి గుర్తు చేసి ఓ అరగంట బాతాఖాని కొట్టి మరీ ఇంట్లోకి వచ్చి ఉండేది. కానీ ఈరోజు మాధవి తాను చూసిన సంఘటన తాలూకు షాక్ నుండి ఇంకా తేరుకోకపోవడం వలన చాలా క్లుప్తంగా మాట్లాడి కామాక్షమ్మకి కూడా చిన్న షాక్నిచ్చింది. ఏదో ఇరుగిల్లు పొరుగిల్లు అన్నాక ఇచ్చిపుచ్చుకోవడం తప్పుతుందా? అంతలోకే మొహం మార్చుకోవాలా? ఈవిడ గారికి ఎప్పుడు ఏ అవసరమూ రాదు కాబోలు అంటూ కామాక్షమ్మ గారు పెద్దగానే గొనుగుతున్నా పట్టించుకునే స్థితిలో లేదు మాధవి. గడియారం 4 గంటలు కొడుతుండగా పిల్లలిద్దరూ కాన్వెంట్ నుండి వచ్చేశారు. మమ్మీ, నాకు మిస్సు గుడ్డు పెట్టింది చూడు అంటూ 5 ఏండ్ల మానసి కుచ్చిళ్ళు పట్టుకొని లాగుతోంది. 7 ఏండ్ల అశ్వద్ధ మాత్రం స్కూలు బ్యాగు, టిఫిన్ క్యారేజీలు ఉన్న బుట్ట ఓ మూల పడేసి, అమ్మా ఏదో ఆలోచనలో ఉండటం కనిపెట్టి ఆనందంగా ఆటలకి పరిగెత్తాడు. మామూలుగా అయితే పిల్లలు రాగానే వారి బట్టలు విప్పేసి స్నానం చేయించి పాలు ఇచ్చి హోంవర్క్ చేయించిన తర్వాత ఆటలకి పంపించేది. ఇదే అదను అనుకొని అశ్వద్ధ బయటకు పరిగెత్తాడు. మమ్మీ, నేను కూడా ఆడుకుంటా మానసి అమ్మని బ్రతిమాలింది. ఊహు, నువ్వు వెళ్ళవద్దమ్మా. మరి అన్న వెళ్ళాలుగా, వాణ్ణి రాని, వాడి సంగతి చూస్తాను. నా సంగతి కూడా చూద్దువు గానీలే, నేను వెళ్తా. భడవా వేలడంత లేవు, అప్పుడే ఎదురు మాట్లాడతావా అంటూ మాధవి మానసి రెక్క పట్టుకొని లాగింది. దాంతో మానసి పెద్దగా ఏడుపు లంకించుకుంది. దాని ఏడుపు వినగానే ఎక్కడున్నాడో ఏమో అశ్వత్థ కూడా వచ్చేసి బుద్ధిగా షూసు చొక్కా విప్పుకుంటున్నాడు. మాధవి ఇద్దరికీ స్నానం చేయించి పాలు ఇచ్చింది. రోజు పాలు వద్దని మారాము చేసి బ్రతిమాలించుకొని తాగే పిల్లలిద్దరూ తల్లి కోపంగా ఉండటం చూసి గడగడా పాలు తాగేశారు. మమ్మీ, మానస మెల్లగా పిలిచింది. మాధవి కోపంగా చూసింది. నువ్వు మొహానికి సోపులుద్దటం మర్చిపోయావు. మళ్ళీ కులుపులు రావులేమా, అమ్మ పౌడర్ రాసిందిగా వెంటనే అందుకున్నాడు అశ్వత్థ. వాళ్ళమ్మ వాళ్ళని మరలా లాక్కెళ్ళి సోపు రుద్దుతుందని వాడి భయం. ఈరోజు హోంవర్క్ లేదు, తాతయ్య వచ్చేశారు. వెళ్ళి తాతయ్య దగ్గర ఆడుకోమా అడిగాడు అశ్వత్థ. వద్దు, గోపి వాళ్ళింటికి వెళ్ళి ఆడుకోండి. ఎవరింటికి వద్దు, తాతయ్య దగ్గర ఆడుకోమంటావుగా ఇప్పుడు చెబుతున్నాగా. గోపి వాళ్ళింటికి వెళ్ళండి, లేకపోతే ఎవరింటికి వెళ్ళవద్దు. హాల్లోనే కూర్చోండి, టీవీ పెడతాను విసుక్కుంది మాధవి. మన ఇంట్లో టీవీలో ఏమీ రాదు, కామాక్షి అమ్మమ్మ వాళ్ళింటి టీవీలో చూడము అడిగాడు అశ్వత్థ. వద్దు, ఇక్కడే కూర్చోండి, రేపటి నుండి మన ఇంటికి కూడా స్టార్ టీవీ కనెక్షన్ పెట్టిస్తా. అంతటి వరం ఇచ్చేసరికి ఇద్దరూ బుద్ధిగా టీవీ ముందు కూర్చొని ప్రసారం అవుతున్న వీణావాదన కార్యక్రమాన్ని చూడసాగారు. ఏమిటర్రా ఇంత బుద్ధిగా కూర్చున్నారు, ఆ ప్రోగ్రాం ఏం బాగుంది, తాతయ్య వచ్చారు, చక్కగా ఆడుకోపోండి. ప్రభాత్ రాగానే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చాడు. లోపల టిఫిన్ కార్యక్రమం చూస్తున్న మాధవి భర్త గొంతు విని బయటికి వచ్చింది. వద్దు, ఇక్కడే ఉండనివ్వండి. అదేంటి మధు, పిల్లలు సాయంత్రాలు ఆడుకుంటే మంచి ఎక్సర్సైజు, అదీగాక పెదనాన్న వాళ్ళ కోసమే కాబోలు తయారై ఎదురు చూస్తున్నాడు. వద్దులే, నా మాట వినండి. కారణం లేనిదే మాధవి ఇలా మూడీగా ఉండదని గ్రహించిన ప్రభాత్ మాట్లాడకుండా తన రూంలోకి వెళ్ళిపోయాడు.
తాను బట్టలు మార్చుకొని వచ్చేసరికి మాధవి ఉప్మా తయారు చేసి ప్లేట్లల్లో సర్ది తీసుకువచ్చింది. ఒరేయ్, టిఫిన్ రెడీ, తాతయ్యని పిలవండి అని అశ్వత్థకి పురమాయించాడు ప్రభాతు. ఊహు, ఆయన రూమ్కెళ్ళి మీరే ఇచ్చిరండి అంది మాధవి. పిల్లలు మీరు తింటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అంటూ ప్రభాత్ తన రూంలోకి వెళ్ళి మాధవిని పిలిచాడు. మధు, ఇప్పుడు చెప్పు, ఏమిటి సంగతి? నేను చెప్పేది విని మీరు నమ్మకపోవచ్చు ముభావంగా అంది మాధవి. అలా ఎన్నడైనా జరిగిందా మధు? లాలనగా అన్నాడు ప్రభాతు. మాధవి ఆ రోజు మధ్యాహ్నం జరిగిన విషయం నెమరు వేసుకుంది. మరుసటి రోజు శ్రావణ శుక్రవారం. ఇంట్లో ముగ్గులు వేయడానికి శుద్ధముక్క అయిపోతే చాక్పీసుల కోసమని పెదమామగారు పనిచేసే ఎలిమెంటరీ స్కూల్ దగ్గరే కావడంతో స్కూలుకు వెళ్ళింది మాధవి. ఆ ఎలిమెంటరీ స్కూలుకి ఆయన హెడ్ మాస్టరు. ఇక్కడికి బదిలీ అయ్యిందని తెలిసి ప్రభాత్ తన ఇంటిలో ఉండమని పెదనాన్నని ఆహ్వానించాడు. ఇంకా సర్వీసు సంవత్సరం మాత్రమే ఉండడంతో ఆయన కూడా మరలా వేరే కాపురం ఎందుకని వెంటనే అంగీకరించాడు. భార్య పోయి 2 ఏళ్లవుతోంది. ఉన్న ఒక్కగానొక్క కూతురికి 3 సార్లు పురుళ్ళు పోసి మరీ పోయారామే. ఈ సంవత్సర సర్వీసు పూర్తి కాగానే రిటైర్మెంటు జీవితం కూతురు దగ్గర గడపమని అల్లుడు ప్రాధేయపడుతూ అడగడంతో సరేనన్నాడు. మాధవి కూడా సంవత్సరం మాత్రమే ఉండే పెద్దమామగారిని గౌరవంగా ప్రేమగా చూసుకుంటోంది. ఈరోజు మధ్యాహ్నం దాకా ఆ ఊరి హెడ్ మాస్టర్ తన మామగారే అయినందున గర్వపడేది కూడాను. వేసవికాలం వచ్చిందని ఒంటిపూట బడులు పెట్టారు. బడిబడిగా అడుగులేసుకుంటూ వచ్చిన మాధవి స్కూలు చిన్నారుల గొంతులు వినపడకుండా నిర్మానుష్యంగా ఉండటం గమనించింది. హెడ్ మాస్టర్ రూమ్ మూసి ఉండటం, బయట 2 మగపిల్లలు బిక్కుబిక్కుమంటూ నిలబడి ఉండటం చూసి లాంగ్ బెల్ అప్పుడే కొట్టేశారా అని అడిగింది. ఇద్దరిలో ఎవరూ మాట్లాడలేదు. అరే, మిమ్మల్నే అడిగేది, స్కూల్లో పిల్లలెవరూ లేరేం అడిగింది మళ్ళీ. కేవీ సార్, ఎస్వి సార్ రాలేదు, అందుకని హెచ్ఎం గారు 1 గంట ముందే బెల్ కొట్టించారు. ఇద్దరిలో సన్నగా ఉన్నవాడు జవాబిచ్చాడు. మరి మీరెళ్ళలేదేం అడిగింది మాధవి. మరలా వాళ్ళు తలదించుకున్నారు, కానీ జవాబు చెప్పలేదు. సరేలే, హెచ్ఎం గారు ఉన్నారా అంటూ రూమ్ వైపు నడవబోయింది. నళిని కూడా ఉంది, లావుగా ఉన్నవాడు చెప్పాడు. టక్కున ఆగింది మాధవి. ఇంకెవరున్నారు? వాళ్ళిద్దరే చెప్పాడు సన్నటివాడు. నళిని ఎవరు? నళిని 3rd క్లాస్ బి సెక్షన్, లావాటి పిల్లాడు చెప్పాడు. అంతే కదా అని రిలాక్స్ అయిపోయి తలుపులు నెట్టబోతున్న మాధవి పెదమామగారి మాటలు వినిపించి ఆగిపోయింది. ఆ మాటలు వినలేకపోయింది మాధవి. ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో కీచకుల్లాంటి గురువుల గురించి చదివింది, కానీ తన దగ్గరి బంధువు కూడా ఇలాంటి చీదరించుకుంటూ ఇంటికి వచ్చేసింది. అప్పటి నుండి తనలో తాను మదన పడుతూ శ్రీవారికి ఈ విషయం ఎలా చెప్పాలో తోచక బెంబేలు పడుతూ ఉంది. చివరికి ప్రభాతు ఏమిటి సంగతి అని అడిగేసరికి జరిగినదంతా చెప్పింది. ప్రభాతు ఇదివరకు పత్రికల్లో 2 దుర్మార్గులు తమ విద్యార్థినులపై జరిపిన ఆకృత్యాన్ని చదివి స్పందించిన తీరు మాధవికి ఇంకా గుర్తు ఉంది. అలాంటి నీచులని ఏమాత్రం క్షమించకూడదు. కోర్టులని, కేసులని తాత్సారం చేయకుండా 4 రోడ్ల కూడలిలో నిల్చోబెట్టి షూట్ చేసి పారేయాలి. గురువనే పవిత్ర పదానికి కలంకం తెచ్చే వారిని నిలువునా చీల్చి ఉప్పుపాతర వేయాలి. నక్సలైట్లనే వాళ్ళు ఇలాంటి చీడ పురుగుల్ని వదిలేసి అమాయకుల్ని బలి తీసుకుంటారెందుకో అంటూ కోపతాపాలతో ఊగిపోయిన ఆ సన్నివేశం గుర్తుకొచ్చింది. ప్రభాత్ ఈ విషయం విని ఎలాంటి వీరంగం సృష్టిస్తాడోనని కొద్దిగా జంకింది మాధవి. కానీ ప్రభాత్ అందుకు భిన్నంగా పిచ్చి మధు అంటూ ఏదో చెప్పబోతుంటే నమ్మలేనట్లు చూసింది మాధవి. అది గ్రహించిన ప్రభాత్ మాధవిని అడిగాడు. స్కూల్లో పనిచేసే పద్మావతి టీచర్ తెలుసా? అంది మాధవి. ఆవిడ భర్త మా బ్యాంకులో క్లర్క్ అన్న సంగతి కూడా తెలుసు కదా? వాళ్ళ అమ్మాయే నళిని అన్నాడు ప్రభాతు. అయ్యో పాపం, అన్యాయంగా ఆ పిల్ల. నువ్వు అనుకున్నదేమీ కాలేదు అందుకున్నాడు ప్రభాతు. నువ్వు గది బయట 2 పిల్లల్ని చూశానన్నావు కదా, వాళ్ళిద్దరూ నళినిని ఏడిపించడానికి బాగా చెక్కిన పెన్సిల్ని బెంచీకున్న పగులులో నిలబెట్టారట.
నళిని కాస్త ఫోర్సుగా కూర్చోవడంతో ఆ పెన్సిలు ఆ పిల్ల డ్రాయర్లోంచి లోపలికి బాగా గుచ్చుకుపోయింది. రక్తం చూసి వాళ్ళమ్మ కళ్ళు తిరిగి పడిపోతే హెచ్ఎం గారు నళినిని తన రూమ్కి రప్పించి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాంకుకు ఫోన్ చేసి వాళ్ళ నాన్నని పిలిపించి హాస్పిటల్కు పంపాడు. బయట ఉన్న మగపిల్లలిద్దరికీ వాళ్ళకి తగిన దండన ఇచ్చి ఇంటికి వచ్చారట. ప్రభాతు చెప్పింది వినేసరికి మాధవికి మతిపోయింది. ఇంతలో ఏంటర్రా ఇంకా ఆడుకోవడానికి రాలేదు అంటూ వస్తున్న పెద్దమామగారికి టిఫిన్ ప్లేటుతో ఎదురెళ్ళి చేసిన తప్పు దిద్దుకోవడానికి అన్నట్టు ఆయన కాళ్ళకి మనస్ఫూర్తిగా నమస్కరించింది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.